నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. సామెత 15:29. మన ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించాలని, దేవునిని సంతోషపరచాలని, ఆయన ఆలకించి జవాబు ఇవ్వాలని మనం ఒంటరిగా ప్రార్థిస్తుంటాము, సంఘముతో కలిసి ప్రార్థిస్తుంటాము, కుటుంబముతో కూడా ఉండి ప్రార్థిస్తుంటాము. అది మంచిదే. అయితే దేవుడు ఎవరి ప్రార్థనలను అంగీకరించి జవాబు ఇస్తాడు అని అంటే నీతిమంతులు చేయు ప్రార్థనలకు. నీతిమంతుడు ఒక్కడూ లేని ఈ లోకములో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరిని నీతిమంతులనుగా చేశారు. కాబట్టి వాక్యమయ్యున్న యేసుక్రీస్తు వాక్యమును వినకుండా, అంగీకరించకుండా నీ చెవులను హృదయాన్ని మూసుకొని ప్రార్థన చేస్తే ఎలా దేవుడు నీ ప్రార్థనను అంగీకరిస్తాడు?